రైస్ తింటే షుగర్ పెరుగుతది. ఇన్ కేస్ మనం రైస్ స్టాప్ చేస్తే షుగర్ కంట్రోల్‌లోకి వస్తది అని అంటారు. నిజమా? అబద్ధమా? రైస్‌లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ డెఫినెట్‌గా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే మితంగా తీసుకుంటే అంటే క్వాంటిటీకి తక్కువ తీసుకొని దానిలో మీరు ఎక్కువగా వెజిటబుల్స్, గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ దాంతో పాటు ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే డయాబెటీస్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్‌ది కొద్దిగా తగ్గుతుందనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మన తీసుకునే ఫుడ్ వల్ల బ్లడ్‌లో పెరిగే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ పెరుగుతుందో ఇట్స్ అ ఇండికేటర్ ఆఫ్ దట్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్, వీట్ గ్లైసెమిక్ ఇండెక్స్, అన్ని కార్బోహైడ్రేట్ ఇండెక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. ఎవరు ఏ ఫుడ్ టాలరేట్ చేయగలుగుతారో ఐ సజెస్ట్ దే గో ఫర్ దట్. సమ్ నార్త్ ఇండియన్స్ కి వీట్ ఈజ్ టాలరబుల్, మన సౌత్ ఇండియన్స్ కి రైస్ ఈజ్ టాలరబుల్. సౌత్ ఇండియన్స్ కి రైస్ మానేసి వీట్ తినండి అంటే దే విల్ నాట్ అగ్రీ అన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ రెండింటిది సేమ్ గానే ఉంటుంది. కాకపోతే దాన్ని తగ్గించాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ దానిలో యాడ్ చేసుకోవాలి, పల్సెస్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలాగా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట.